హాయ్ గైస్, నా పేరు స్వరూప్. నేను ఇంజనీరింగ్లో ఉంటుండగానే పైథన్ నేర్చుకోవడం వల్ల 2 ఇంటర్న్షిప్స్ అనేవి చేయగలిగాను ఇన్ ద రోల్ ఆఫ్ పైథన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. అండ్ అదే ఎక్స్పీరియన్సెస్ అన్ని కలిపి మీరు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేకపోయినా, మీరు ప్రోగ్రామింగ్ వరల్డ్లోకి ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నా, మీరు ఫ్రమ్ జీరో టు హీరో పైథన్ని ఎలా నేర్చుకోవాలి అనేది మొత్తం తెలుగులో కోర్స్ ఉండబోతుంది అనమాట. అండ్ ఈ కోర్స్ ఒక సక్సెస్ అవ్వాలంటే నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటే, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి వి విల్ క్రాక్ పైథన్ అని చెప్పేసి. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీ పైథన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి కమెంట్ చూసినప్పుడు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట. సో ఆ హ్యాపీనెస్ మీకు కావాలంటే ఇప్పుడే కింద కమెంట్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం విత్ అవర్ పార్ట్ 1, నోయింగ్ ద కంప్యూటర్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందామన్నా కూడా కంప్యూటర్ గురించి బేసిక్స్ అనేవి మనకి క్లియర్ గా ఉండాలి. సో అసలు కంప్యూటర్ లో ఏముంటాయి అనేది మనం ఈ రోజు ఈ లెసన్ లో చూడబోతున్నాం. ఈ లెసన్ లో మనం మెయిన్ గా కవర్ చేసే టాపిక్స్ వస్తప్పటికి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, మెమరీ హైరార్కీ, ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, లాంగ్వేజ్ హైరార్కీ, హై లెవెల్ లాంగ్వేజ్. ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్కి వస్తప్పటికి మనకి అసలు కంప్యూటర్ ఆర్ మొబైల్ ఫోన్లో మెయిన్గా ఉండే పార్ట్స్ ఏంటి, మెయిన్గా ఉండే కాంపోనెంట్స్ ఏంటి అని చెప్పేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్ అనేది చెప్తుంది అనమాట. అసలు ఈ బ్లాక్ డయాగ్రామ్లో ఏం కన్సిస్ట్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ నేను సింప్లిఫైడ్ డయాగ్రామ్ చూపించాను చూడండి. ఫస్ట్ వస్తప్పటికి మనకి సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇదే అన్ని ప్రాసెసెస్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వస్తప్పటికి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. సో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అంటే లైక్ మౌస్, లైక్ కీబోర్డ్, మానిటర్, ఇవన్నీ. నెక్స్ట్ వస్తప్పటికి మనకి ర్యామ్ అండ్ రామ్, ఇవి స్టోరేజ్ డివైజెస్ అనమాట. వీటి గురించి మనం డీటెయిల్ గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం విత్ అవర్ సిపియు. సో సిపియులో వస్తప్పటికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అవుతుంది ALU అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఆల్ లాజికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట. లాజికల్ ఆపరేషన్స్ ఇన్ ద సెన్స్ మనకి ఏవైతే లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయో ఎండ్ గేట్, ఆర్ గేట్, దీని తర్వాత ఇంకా మనకి XOR గేట్, నెక్స్ట్ XNOR గేట్, NOR గేట్, ఇవన్నీ ఏవైతే లాజికల్ ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ అనేది అన్నిటిని కంట్రోల్ చేస్తుంది, క్లాక్ అనేది టైం సెట్ చేస్తుంది, రిజిస్టర్ అనేది స్మాల్ స్టోరేజ్ డివైసెస్ లాగా పనిచేస్తాయి. మనం మెమరీ హైరార్కీలో దాని గురించి ఇంకా డీటెయిల్ గా చూస్తాం. CPU అయిపోయిన తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ వస్తప్పటికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక మానిటర్ ఉంది, ఒక CPU ఉంది, ఒక మౌస్ ఉంది. ఈ మౌస్ అనేది ఇన్పుట్ డివైసెస్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. CPU అనేది మనం ఇందాక చూసుకున్నాం CPU. మానిటర్ అనేది మనకి ఒక అవుట్పుట్ డివైస్ కింద పనిచేస్తుంది. అంటే సిపియూలో ఉన్న డేటాని తీసుకెళ్ళి మానిటర్కి ఇస్తుంది. మౌస్ ఏం చేస్తుంది, మనం క్లిక్ చేసినా ఏం చేసినా ఆ ఇన్పుట్ని తీసుకెళ్ళి సిపియూకి ఇస్తుంది అనమాట. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ రాయాలన్నా, మనం ఏం పెర్ఫామ్ చేయాలన్నా కూడా మనం ఈ ఎక్స్టర్నల్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ వాడుకొనే చేస్తాము. సో ఇప్పుడు మనం ఏదైతే కోడ్ రాస్తామో అది ఎక్కడ స్టోర్ అవుతుంది, మనం ఏదైనా చేస్తున్నప్పుడు మన డేటా స్టోర్ అవ్వడానికి మనకి మెమరీ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. అందులో మెయిన్ అండ్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ర్యామ్ అండ్ రామ్. ఇంకా ఉంటాయి, నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. బట్ ర్యామ్ అనేది ఏంటంటే వాలటైల్. ఇప్పుడు వాలటైల్ అంటే ఏంటంటే సింపుల్ భాషలో చెప్పాలంటే ఆవిరైపోవడం. అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, 5 minutes తర్వాత, ఫర్ సపోజ్ మీకు ఏదో కాల్ వచ్చింది, 5 minutes తర్వాత మీరు మళ్ళీ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేస్తే మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో అక్కడ నుంచి ఉంటుంది. కానీ ఫర్ సపోజ్ మీరు స్విచ్ ఆఫ్ చేసేస్తే ఫోన్, సడన్గా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతే అప్పుడు ఉండదు కదా. అప్పుడు మీరు ఏ వీడియో చూస్తున్నారో యూట్యూబ్ అసలు రీసెంట్ ట్యాబ్స్లోనే ఉండదు. అందుకే దీన్ని వాలటైల్ అంటారు అనమాట, ర్యామ్ని. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఆ రీసెంట్ ట్యాబ్స్లో జరిగేవన్నీ ర్యామ్లో స్టోర్ అవుతాయి, రైట్. అదే రామ్ వస్తే మీరు ఏదైనా ఫోటో తీసుకున్నారు, ఆ ఫోటో మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా ఏమైనా కూడా అలాగే ఉంటాయి ఫొటోస్ అనేవి మీ మెమరీ కార్డులో. మీరు మాన్యువల్గా డిలీట్ చేసేంత వరకు అవి డిలీట్ అవ్వవు. సో అది ఒక నాన్ వాలటైల్ అనమాట. అంటే అక్కడే రాసింది చూడండి, విచ్ మీన్స్ దట్ ఇట్స్ కంటెంట్స్ ఆర్ నాట్ లాస్ట్ వెన్ ద కంప్యూటర్ ఈస్ టర్న్డ్ ఆఫ్. ఇంకా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది మనకి. దాన్ని క్లాసిఫై చేశారు ఇంటూ మెమరీ హైరార్కీ. దీనిలో బేసిక్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తే మనం మ్యాగ్నెటిక్ టేప్. ఈ టేప్ రికార్డర్స్ అని చెప్పేసి ఉండే కదా అప్పుడు, ఇలా తిప్పుకునేవారు. సో మనకి మూవీ హాల్లో కూడా వేయాలంటే ఒక పెద్ద టేప్ ఉంటుంది రౌండ్ డిస్క్ లో, అదంతా ఒకేసారి ప్లే అవుతూ ఉంటుంది. ఇవన్నీ స్టోరేజ్ డివైసెస్ అనమాట. ఇప్పుడు మన మెమరీ కార్డ్ ఇంత ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ టేప్ అనేది ఫస్ట్ క్లాసిఫికేషన్. దాని తర్వాత DVD, డిస్క్ ప్లేయర్స్, ఇవన్నీ వచ్చాయి. నెక్స్ట్ వస్తప్పటికి మనకి మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీ అంటే మనం ఇందాక చూసుకున్నాం ర్యామ్ అండ్ రామ్.
సో ఇవి మనకి మెయిన్ మెమరీ కింద వస్తాయి. దీని తర్వాత క్యాష్ మెమరీ. క్యాష్ మెమరీ అంటే మీకు ఏదైనా యాప్ వాడుతున్నప్పుడు అన్నెసెసరీ డేటా అనేది ఉంటుంది. ఆ అన్నెసెసరీ డేటానే క్యాష్ మెమరీ అంటారు. దీని తర్వాత అన్నిటికంటే ఫాస్టెస్ట్ మెమరీ వస్తేప్పటికి రిజిస్టర్స్. ఇందాక చెప్పాను కదా, సిపియూస్లో వస్తుంది, మెమరీలో వస్తుంది అని చెప్పేసి. రిజిస్టర్స్ అనేవి ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియూలో చిన్న చిన్న స్టోరేజ్ డివైసెస్ అనమాట. ఏవైతే మనం లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నామో ఇవన్నీ పర్ఫామ్ చేసుకోవడానికి రిజిస్టర్స్ అనేది వాడుతుంది. రైట్, దిస్ ఈస్ ద ఎంటైర్ థింగ్ అబౌట్ మెమరీ. ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఇప్పుడు ఎంత ప్రాసెస్ జరుగుతుంది కదా, సిపియు, ర్యామ్, రామ్, మెమరీ హైరార్కీ అని చెప్పేసి. సో ఇదంతా మన కంటికి కనబడకుండా జరుగుతుంది. అంటే ఏంటి, ఈ ప్రోగ్రామ్స్ ఎలా రన్ అవుతున్నాయి అవన్నీ మనకు అవసరం లేదు. అంటే బేసిక్గా ఒక ఏటీఎం మెషిన్కి వెళ్ళారు. ఏటీఎం మెషిన్లో మన పని ఏంటి, కార్డు పెట్టడం, మనీ విత్డ్రా చేసుకొని వచ్చాడు. ఇంతే మన ప్రాసెస్. అందులో మనకి మనీ ఎలా ప్రాసెస్ అవుతుంది, కోడ్ ఎలా రన్ అవుతుంది, ఫంక్షన్స్ ఎలా రన్ అవుతుంది అవన్నీ మనకి అవసరం లేదు. సో సిమిలర్గా మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన కంప్యూటర్లో సిపియూలో ఏం ప్రాసెస్ జరుగుతున్నాయి అవన్నిటితో మనకి సంబంధం లేదు. మనం ఏదైనా గేమ్ ఆడాలంటే గేమ్ ఓపెన్ చేసేస్తాం. ఆ గేమ్ ఎలా రన్ అవుతుంది, గేమ్లో ఎలా బుల్లెట్స్ ఫైర్ అవుతున్నాయి, ఆ ఫంక్షన్స్తో మనకి సంబంధం లేదు. సో దిస్ ఈస్ అబ్స్ట్రాక్షన్. నార్మల్ యూజర్స్కి అవసరం లేదు, బట్ డెవలపర్స్గా మీకు అవసరం. సో జస్ట్ డెఫినేషన్ గుర్తుంచుకోండి, తర్వాత యూజ్ అవుతుంది. అప్పుడే మనకు అంత యూజ్ ఏం రాదు. సో నెక్స్ట్ మూవ్ అయిపోదాం మనం డైరెక్ట్గా లాంగ్వేజ్ హైరార్కీకి. ఇప్పుడు మనం స్లోగా ఎంటర్ అవుతున్నాం మన పైథాన్ లాంగ్వేజ్ దగ్గరికి. ఇప్పుడు మనం బేసిక్గా చూసుకుంటే లాంగ్వేజెస్లో 3 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకటి లో లెవెల్ లాంగ్వేజ్, ఇంకొకటి మీడియం లెవెల్ లాంగ్వేజ్, అండ్ లేదా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కూడా అనొచ్చు దీన్ని. దాని తర్వాత హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటున్న లాంగ్వేజ్ హైరార్కీ ఏదైతే క్లాసిఫికేషన్ ఉందో అక్కడ కూడా 3 లెవెల్సే ఉంటాయి. ఇది ఏదైతే టాప్ 2 లెవెల్స్ ఉన్నాయో ఇది వచ్చేటప్పటికి హై లెవెల్ లాంగ్వేజ్, రైట్. దీని తర్వాత మిడిల్ది ఏదైతే ఉందో అది అసెంబ్లీ లాంగ్వేజ్. దాని తర్వాత లాస్ట్ వచ్చేటప్పటికి మెషిన్ లాంగ్వేజ్. అంటే బేసిక్గా ఫస్ట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసినప్పుడు మెషిన్ లాంగ్వేజ్ ఒకటే ఉండేది. అంటే మనం ఏదైనా చెప్పాలి అనుకుంటుంటే మనం ఓన్లీ బైనరీలోనే చెప్పొచ్చు. అంటే ఫర్ సపోజ్ మీరు ఇన్పుట్ ఇవ్వాలన్నా అవుట్పుట్ కావాలన్నా కూడా మీరు అంతా బైనరీ అంటే ఏంటి, 0 1 0 1 ఇలా నెంబర్స్లో అనమాట. అంటే మీ పేరుని 0101లో ఇచ్చి పంపించాలి. ఆ కంప్యూటర్ అనేది కన్వర్ట్ చేసుకోదు. బట్ లేటర్ ఆన్ అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చింది, దాని తర్వాత హై లెవెల్ లాంగ్వేజెస్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా మన దగ్గర ఉన్నది హై లెవెల్ లాంగ్వేజెస్. సో హై లెవెల్ లాంగ్వేజెస్కి వస్తేప్పటికి ఇక్కడ మనకి కంపైలర్, ఇంటర్ప్రెటర్ అని చెప్పేసి 2 ఉంటాయి అన్నమాట. సో ఆ కంపైలర్, ఇంటర్ప్రెటర్ ఏం చేస్తాయి అంటే మన హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కింద మారుస్తాయి. ఇప్పుడు మెషిన్ ఏం అర్థం చేసుకుంటుంది, బైనరీనే అర్థం చేసుకుంటుంది. సో ఆ బైనరీగా ఇవ్వాలి, కానీ మనం ఏం అర్థం చేసుకుంటాం, 0 1 అర్థం చేసుకోవాలంటే ఒక రోజు పట్టిద్ది. అందుకే మనం అర్థం చేసుకునేది ఏంటి, ఇంగ్లీష్, ప్రింట్ హలో వరల్డ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి, ఇలాంటి లాంగ్వేజ్ అనేది మనకు అర్థమవుతుంది. సో దీన్ని ఏం చేస్తాయి అంటే ఈ కంపైలర్, ఇంటర్ప్రెటర్ అనేవి కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం అనుకుందాం మీరు 100 లైన్స్ కోడ్ రాశారు. సో ఈ 100 లైన్స్ కోడ్ని కంపైలర్ ఏం చేస్తుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ మెషిన్ లాంగ్వేజ్కి జస్ట్ ఒక్కసారికే వన్స్ కన్వర్ట్ చేసేస్తుంది. కానీ ఇంటర్ప్రెటర్ వస్తేప్పటికి 100 లైన్స్లో ఒక్కొక్క లైన్ 1 by 1. సో 1 by 1 అనేది ఇది కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సోర్స్ కోడ్ ఏదైతే మీ కోడ్ ఉందో హై లెవెల్ లాంగ్వేజ్లో ఇంటర్ప్రెటర్ తీసుకుంటుంది, ఫస్ట్ లైన్ తీసుకుంటుంది, మెషిన్ లాంగ్వేజ్ కింద మారుస్తుంది. ఎర్రర్ ఏమైనా ఉంటే అక్కడే చెప్పేస్తుంది. సో ఇంటర్ప్రెటర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ అనేవి మనకి ఈజీగా తెలిసిపోతాయి. ఏ లైన్లో ఎర్రర్ ఉంది, ఏ లైన్లో మనం తప్పు చేసాం అని చెప్పేసి మనకి తెలిసిపోతుంది. అదే కంపైలర్లో మనకు అంత ఈజీగా తెలియదు. కానీ పైథాన్ ఏదైతే ఉందో అది మనకి ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. ఇది కూడా తక్కువేం కాదు, ఇది సూపర్ లాంగ్వేజ్, ప్రతి ఒక్క చోట యూజ్ అవుతుంది. సో ఈ లెసన్లో మీరు ఏం నేర్చుకున్నారంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, మెమరీ హైరార్కీ, మెమరీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ, ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, దాని తర్వాత లాంగ్వేజ్ హైరార్కీ అంటే ఏంటి, లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయి, లాంగ్వేజెస్లో టైప్స్ ఏంటి అని చెప్పేసి, దాని తర్వాత హై లెవెల్ లాంగ్వేజెస్లో కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ ఏంటి, ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజెస్ ఏంటి, కంపైలర్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ లెసన్లో నేర్చుకున్నాం. సో ఈ లెసన్ తర్వాత ఎంసీక్యూస్ ఉంటాయి, ఎంసీక్యూస్ని సాల్వ్ చేయండి. మనం కలుద్దాం నెక్స్ట్ చాప్టర్లో. లాస్ట్ చాప్టర్లో అసలు కంప్యూటర్ బేసిక్స్ ఏంటి అని చెప్పేసి మనం చూసాం. ఈ చాప్టర్లో అసలు పైథాన్ ఏంటి, ఎందుకు మనకి పైథాన్ బెనిఫిట్, పైథాన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో పైథాన్ గురించి ఒకవేళ మీకు తెలియకపోతే అదొక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. చాలా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎంత పాపులర్ అంటే కరెంట్ డిమాండ్లో ఉందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటిలో మొత్తం పైథాన్ యూస్ చేస్తున్నారు. దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ ఇది ఒక హై లెవెల్ లాంగ్వేజ్, మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్గా హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటని చెప్పేసి. అదొక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ చాప్టర్లో. ఇది ఒక డైనమికలీ టైప్డ్,
దీని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుంటాం. బట్ బేసిక్గా చెప్పాలంటే పైథాన్ ఎంత సింపుల్గా ఉంటుందంటే, ఫర్ సపోజ్ మీరు ఒక నెంబర్ అసైన్ చేయాలనుకుంటున్నారు, a = 10. సో a = 10 అని చెప్పేసి పెట్టేస్తే చాలు. ఇదొక ఇంటిజర్, ఇదొక స్ట్రింగ్ అని చెప్పేసి ఏం మెన్షన్ చేయక్కర్లేదు. పైథాన్ అనేది దానంతలో అదే అర్థం చేసేసుకుంటుంది అనమాట. సో ఒకవేళ మీరు సి చేసుంటే అక్కడ మీరు int a = 10 అని పెడతారు. అక్కడ మీరు డెనోట్ చేస్తారు ఇదొక ఇంటిజర్ అని చెప్పి. కానీ ఇక్కడ మనం అలాగేం చేయక్కర్లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ పైథాన్ ఎందుకు చాలామంది ప్రిఫర్ చేస్తారంటే ఇది సింపుల్, రీడబుల్, దాని తర్వాత వర్సటైల్. ఎక్కడ చూసినా కూడా మనకి పైథానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు పైథాన్ అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు మనం పైథాన్ని. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు, ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసుకోవాలి కదా. ఎక్కడ యూజ్ చేస్తారంటే, మీరు ఏదైనా వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారనుకోండి, దానికి బ్యాక్ ఎండ్ అవసరం ఉంటుంది. ఆ బ్యాక్ ఎండ్లో జాంగో, ఫాస్ట్ ఏపీఐ, ఫ్లాస్క్ అని చెప్పేసి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. ఆ టెక్నాలజీస్ అన్నీ పైథాన్ బేస్డ్ మీద ఉంటాయి. పైథాన్ వస్తేనే మనకు అవన్నీ చేయగలం. అంటే పైథాన్ వస్తే మనం వెబ్సైట్ డెవలప్మెంట్ వైపు వెళ్ళొచ్చు ఈజీగా. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ రాయాలన్నా, ఏం చేయాలన్నా కూడా, మీరు కాంపిటేటివ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా కూడా పైథాన్ అనేది చాలా యూజ్ అవుతుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా. దీని తర్వాత అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మెషిన్ లెర్నింగ్. ఇప్పట్లో లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పైథాన్ లేకపోతే లేదు. ఎందుకంటే పైథాన్లో మనకి చాలా లైబ్రరీస్, మాడ్యూల్స్ అనేవి ఉంటాయి, ఇన్బిల్ట్గా ఉంటాయి. సో మీరు అర్థం చేసుకోండి ఎన్ని యూజెస్ ఉన్నాయో మీరు పైథాన్ నేర్చుకోవాలంటే. నెక్స్ట్ స్లైడ్ అదే. ఎందుకు పైథాన్ అంటే, ఒక బిగినర్గా మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటుంటే సింపుల్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది, లాజికల్ బిల్డింగ్ అనేది బాగా అవుతుంది. ప్లస్ దీని యూజెస్ చాలా ఉన్నాయి. మీరు ప్రాజెక్ట్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మీరు పైథాన్ నేర్చుకొని చేయొచ్చు. మీరు జాబ్కి అప్లై చేయాలన్నా కూడా మీరు పైథాన్ కరెక్ట్గా నేర్చుకొని ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తే మీరు జాబ్ రెడీ అయిపోతారు. రైట్, సి నేర్చుకొని జాబ్ రెడీ అయిపోవచ్చు అంటే నేను గ్యారంటీ చేయను. ఎందుకంటే సి మనకి అంత లేటెస్ట్ ట్రెండింగ్లో లేదు. జావా నేర్చుకొని అవ్వచ్చు అంటే ఎస్, జావా నేర్చుకొని అవ్వచ్చు. C++ నేర్చుకొని అవ్వచ్చు అంటే ఎస్, C++ నేర్చుకొని అవ్వచ్చు. పైథాన్ నేర్చుకొని అవ్వచ్చు అంటే పక్కగా అవ్వచ్చు. ప్లస్ పైథాన్ ఈజీ, జావా C++ వచ్చేప్పటికి కొంచెం కష్టంగా ఉంటుంది. రైట్, అందుకే మనం పైథాన్ నేర్చుకుంటున్నాం. సో అర్థమైందా వై పైథాన్ అనేది, ఎందుకు మనం నేర్చుకుంటున్నాం. సో ఈరోజు ఈ లెసన్లో మనం చూసాం వాట్ ఈస్ పైథాన్, అప్లికేషన్స్ ఏంటి, ఎందుకు మనం నేర్చుకుంటున్నాం. సో పైథాన్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా. సో నెక్స్ట్ చాప్టర్లో మనం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మన మొబైల్లో లేదా మన ల్యాప్టాప్లో లేదా మన యాపిల్ ల్యాప్టాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ చాప్టర్లో మనం చూద్దాం అసలు ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి, మేము కోడ్ అనేది ఎలా రాయాలి అని చెప్పేసి. ఫస్ట్ ల్యాప్టాప్తో స్టార్ట్ చేద్దాం. ల్యాప్టాప్లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి పైథాన్ అని చెప్పేసి. అక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళండి, లేటెస్ట్ పైథాన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, డౌన్లోడ్ అయిన తర్వాత దాంతోపాటు మీరు ఇంకొకటి డౌన్లోడ్ చేసుకోవాలి, విజువల్ స్టూడియో కోడ్. ఇది మైక్రోసాఫ్ట్ తరపున అనమాట. ఇది కూడా డౌన్లోడ్ చేసేసుకోండి. విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, ఏదైతే అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కోడ్ చేస్తాం అనమాట. యాక్చువల్గా పైథాన్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. పైథాన్ ఓపెన్ చేసిన తర్వాత కింద యాడ్ టు పాత్ అని చెప్పేసి ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయకపోతే మీకు తర్వాత ఎర్రర్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్ అని చెప్పి అడుగుతుంది. అది చేసిన తర్వాత మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో అది ఇన్స్టాల్ చేసుకుందాం. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు నెక్స్ట్ నొక్కేయండి. నెక్స్ట్ నొక్కించిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. సో మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు కనిపిస్తుంది. ఓకే నొక్కేయండి. దీని తర్వాత ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఏదో ఒక ఫోల్డర్కి వెళ్ళండి, మీరు డెస్క్టాప్లో అయినా చేయొచ్చు. నేను డాక్యుమెంట్స్ దగ్గరికి వెళ్తున్నాను. డాక్యుమెంట్స్లో నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఆ ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని నేను టెర్మినల్లో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అయిన తర్వాత మీరు కోడ్ స్పేస్ డాట్ టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి. నేను ఫైల్ క్రియేట్ చేసా, ఫస్ట్ ప్రోగ్రామ్ .py అని చెప్పేసి. అక్కడ మీరు కోడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మన మొబైల్కి వచ్చి మన ప్లే స్టోర్కి వెళ్ళి మనం సెర్చ్ చేద్దాం పైడ్రాయిడ్ 3 అని చెప్పేసి. సో పైడ్రాయిడ్ 3ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను స్క్రీన్ మీద ఏవైతే చేస్తున్నానో అలా చేసేసుకోవచ్చు మీరు కూడా. ఇప్పుడు మీకు ఫోన్ లేదు, ల్యాప్టాప్ లేదు అని చెప్పేసి మీరు ఎక్స్క్యూజెస్ చేయొద్దు. మీరు ఎందులో అయినా కూడా కోడ్ చేయొచ్చు. సో చేయండి. సో మీరు ఫోన్లో అయినా కూడా ఇలా చూసుకోవచ్చు. ఈ యాప్ మీకు నచ్చకపోతే ఇంకొకటి కూడా ఉంటుంది, కోడింగ్ పైథాన్ అని చెప్పేసి. ఇదైనా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూద్దాం అసలు మన డౌన్లోడ్ చేసుకున్న పైథాన్ అండ్ పైడ్రాయిడ్ యాప్స్ రన్ అవుతున్నాయో లేదా అని చెప్పేసి. సో ల్యాప్టాప్లో ఏదైతే ఫైల్ మనం క్రియేట్ చేసామో అక్కడ మీరు ఇలా రాయండి, ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి. యాక్చువల్గా రన్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు ఏం ఆప్షన్స్ కనపడకపోతే పైన మీకు టెర్మినల్ అని ఉంటుంది.
ఓపెన్ న్యూ టెర్మినల్, పైథాన్ అని క్లిక్ చేసి చూడండి, అంటే పైథాన్ ఇన్స్టాల్ అయ్యింది కరెక్ట్గా. ఇప్పుడు పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పై అని చెప్పేసి క్లిక్ చేసి ఎంటర్ కొడితే మీకు హలో వరల్డ్ అని చెప్పేసి వచ్చింది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ నేను రాస్తాను దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఆన్ హలో అలా చెప్పి రాస్తే చూడండి మళ్ళీ రన్ చేసా, మళ్ళీ రన్ అయింది. అంటే మీ పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాసేశారు. ఇప్పుడు మొబైల్లో కూడా సేమ్ ఇలాగే చూద్దాం మనం. ఇప్పుడు మొబైల్లో చూస్తే నేను సేమ్ ప్రింట్ హలో వరల్డ్. ఇప్పుడు మీరు ఇక్కడ టైపింగ్ కొంచెం కష్టం అవుతుంది, బట్ పర్లేదు, మనకి మొబైల్ ఫోన్ కదా అంత ఈ ఫిజిబుల్గా ఉండదు ల్యాప్టాప్ లాగా, కానీ మీరు ట్రై చేయొచ్చు. ఇంపాసిబుల్ అయితే కాదు కోడింగ్ చేయడం. సో ప్రింట్ హలో వరల్డ్ అని క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ రన్ బటన్ ఉంటుంది, ఆ రన్ బటన్ క్లిక్ చేసేస్తే మీరు డైరెక్ట్గా మీకు హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదైనా యాడ్ చేయాలి అనుకుంటుంటే అక్కడ మనం కామా యాడ్ చేసి చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఫర్దర్గా కోర్సులో చూద్దాం. బట్ ఫర్ నౌ మనవన్నీ కరెక్ట్గా రన్ అవుతున్నాయా లేదా అనేసి మనం చూస్తున్నాం అనమాట. సో ఒకసారి మీరు ఇలా యాస్టీజ్ రన్ చేసి చూడండి, మీకు ఇలా కరెక్ట్గా రన్ అవుతున్నాయి అంటే యు ఆర్ గుడ్ టు గో. మీది కంపైలర్స్ అన్ని రన్ అవుతున్నాయి. మన నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్. సో అది ఫాలో అవ్వండి.